వికారాబాద్ జిల్లా దైవభక్తి కన్నా దేశభక్తి గొప్పది. రియల్ హీరోస్ వీర సైనికులని తాండూరు డీఎస్పీ కె బాలకృష్ణారెడ్డి అన్నారు. కార్గిల్లో అమరులైన వీర జవాన్లకు కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. ఖంజాపూర్ గేటు సమీపంలో ఉన్న తెలంగాణ గురుకుల పాలికల పాఠశాలలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ జరిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ కె బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భారతదేశ రక్షణ కోసం 365 రోజులు 24 గంటలు కంటికి రెపలా కాపాడుతున్నటువంటి సైనికుల యొక్క సేవలు అమోఘం. కార్గిల్ యుద్ధంలో ఎందరో సైనికులు వీరమరణం పొందారు. -40 వాతావరణంలో కూడా సియాచిన్ లాంటి ప్రదేశాలలో పనిచేస్తున్నారంటే అది ప్రపంచంలో అతి శీతలమైన భూభాగమని మనము సినిమాలో ఉన్న హీరోలు అనుకుంటాము. కానీ అసలైనటువంటి నిజమైనటువంటి దేశ రక్షణ కోసం కృషి చేస్తున్నటువంటి సైనికులు నిజమైనటువంటి హీరోలు అన్నారు. ఈ కార్యక్రమంలో భారతమాత వైశ్యధారణ విద్యార్థులు దేశ రక్షణలో భీకర పోరాటం చేసిన సన్నివేశాలు, పాటలు, ఉపన్యాసాలు అందరినీ అలరించాయి. To have your presence here. To commemorate our great soldiers.
యాక్టివ్ ఏజెంట్స్ దేశం కోసం అమలైనటువంటి షహీదులైనటువంటి వారి వీర జవాన్లను మనం స్మరించుకుంటూ 2 నిమిషాలు ఒక్కసారి అందరూ కూడా మన బార్డర్లో ఉన్న సైనికులు నిరంతరం 24 అవర్స్ 365 డేస్ ఎలాంటి పొరపాటు లేకుండా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం సెక్యూరిటీగా ఉన్నాం. ఈ సెక్యూరిటీ అనేది మనం అనుభవిస్తున్నాం పుట్టినప్పటి నుంచి కాబట్టి మన యొక్క విలువ తెలీదు. ఒక్క రోజు 1 గంట సేపు అయినా మిమ్మల్ని ఒక రూమ్లో బంధిస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? 1 డే 1 అవర్ ఎవరు మాట్లాడకుండా ఏం లేకుండా ఒక రూమ్లో బంధిస్తే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారా లేదా? జస్ట్ 1 అవర్. మనం ఇంతకాలం నుంచి మనం సెక్యూరిటీగా ఉంటున్నామంటే దానికి కారణం మన యొక్క సైనికులు. ఐటీబీపీ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కార్గిల్ యుద్ధం ఎక్కడ జరిగింది? ప్లేస్, ఎగ్జాక్ట్ లొకేషన్ కార్గిల్. మీరు సియాచిన్ అనే పేరు విన్నారా? సియాచిన్. గ్లేసియర్ అనే పేరు విన్నారా? గ్లేసియర్ అంటే ఏంటి? ప్రపంచంలో అత్యంత కఠినమైన రక్షణ ప్లేస్ ఏది ఉంది అంటే అది కేవలం సియాచిన్. ప్రపంచంలో ఇంకే దేశంలో ఎంత పెద్ద ఘనమైన గొప్ప దేశాలని మనం చెప్పుకుంటాం, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఏ దేశంలో కూడా ఇంత కఠినమైన పరిస్థితులు ఉన్న భూభాగం లేదు, రక్షణ భూభాగం లేదు. కేవలం మన భారతదేశ సైనికులు మాత్రమే ఇట్లాంటి అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్న సియాచిన్లో పోరాడి మన దేశానికి విజయాన్ని సాధించారు.